హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్లో వచ్చేసి జనవరి మంత్ నేను ఎంత సేవ్ చేశానో మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు యూజ్ అయ్యింది కదా, అందుకని చెప్పేసి. సో నా విషయానికి వచ్చేస్తే మనీ దాచిపెట్టుకుంటేనే సేవింగ్ అని కాదండి, అనవసరంగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసిన అది కూడా ఆ మనీ కూడా సేవింగ్ లెక్కన కిందే వస్తుంది. సో జనవరి మంత్ నేను ఎంత సేవ్ చేశాను, అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టలేదు అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అందరూ చూడండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టారంటే ఈ వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి షేర్ అయ్యిద్ది, అందుకని చెప్పేసి. సో లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే జనవరి మంత్ మెయిన్ ఫెస్టివల్సే వస్తాయి కదండి, అది పెద్ద ఫెస్టివల్స్. సో అవి వచ్చేసి భోగి, సంక్రాంతి, కనుమ మనందరికీ తెలిసినవి. అలాగే మన తెలుగు వాళ్ళకైతే పెద్ద పండగలనే చెప్పవచ్చు. సో మిగతా పండగలకి కొత్త బట్టలు కొన్నా కొనకపోయినా ఈ 3 పండగలు మాత్రం మనం ఖచ్చితంగా కొనుక్కుంటాం. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళకు పెట్టుకుంటామని చెప్పేసి, కొంతమంది ఏమో మన పెద్ద పండగ అని ఇలా కన్ఫామ్గా బట్టలు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాం కదా. సో నా విషయానికి వస్తే కన్ఫామ్గా కొనుక్కుంటానండి. కొత్తయే వేసుకుంటారు పండగకి ఎవరైనా. సో నేను కూడా అంతే. మ్యాక్సిమం 1500 పైనే ఉంటాయండి ఇప్పుడు శారీస్ మోడల్స్. సో 1500 బిలో అయితే అంతగా ఏమి అదే కొనుక్కోం కదా. 1500 ఎబో ఉంటే నేను అప్రాక్స్గా ఒక 1500 అనుకుందాం. టోటల్ 3 పండుగలకి 3 శారీలు, టోటల్ అమౌంట్ వచ్చి 4500 రూపీస్ అయింది. అలాగే జనవరి మంత్లో పండగలే కాదండి, ఏదైనా ఫంక్షన్స్ కూడా వస్తాయి కదా. నాకైతే ఒక ఫంక్షన్ వచ్చింది జనవరి 26, మా ఆకాష్ సుధీర్ బర్త్డే అని ఆల్రెడీ ఒక బ్లాగ్ షేర్ చేశాను కదా. సో ఆ బర్త్డే కూడా జనవరి 26. సో అదే మంత్లో వచ్చింది కాబట్టి ఫంక్షన్కి అయినా సరే ఖచ్చితంగా కొత్త డ్రెస్సో శారీనో ఖచ్చితంగా కట్టుకుంటాం కదా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొత్త వేసుకుంటే మనం పాత వేసుకుంటే ఫంక్షన్లో బాగుండదు కదా, అందుకని చెప్పేసి. ఆ ఫంక్షన్ కూడా ఒక అప్రాక్స్గా ఒక 1000 రూపీస్ డ్రెస్ అనుకుందాము. 1000 రూపీస్ అండి. టోటల్ అమౌంట్ ఎంత? 4500. ఈ యొక్క 1000 మొత్తం 5500 రూపీస్ అండి. అలా వాటితో పాటు ఖచ్చితంగా శారీస్ కొన్నామంటే వాటికి మ్యాచింగ్ గాజులని, కమ్మలని మధ్య ఖచ్చితంగా మ్యాచింగే వేసుకుంటున్నారు కదా, వాటన్నిటికీ ఒక 500 వేసుకున్నా. అప్రాక్స్గా టోటల్ 6000 అండి జనవరి మంత్ నాకు ఖర్చు అయితే. సో ఆ ఖర్చుని నేను ఎలా తగ్గించానో ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను. సో కొత్తవి వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటాను. కానీ ఇలా మాత్రం ఇప్పుడు నేను చూపించిన లెక్క ప్రకారం నేను ఏ శారీ కొనలేదు, అలా ఫంక్షన్కి డ్రెస్ కూడా కొనలేదు. అయినా సరే నేను కొత్తయే వేసుకున్నాను. ఎలాగో చెప్పేదా. సో మా పాప పుట్టినప్పుడు నీళ్ళకి మా అత్త ఒక శారీ పెట్టింది, అదొకటి. అలాగే మా తమ్ముడు పెళ్ళి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. సో పెళ్లి రోజు మా అత్త, అదే అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు శారీ పెట్టారు కదా, అప్పుడు ఒక శారీ పెట్టింది. ఇంకోటి పాప పుట్టాక ఫస్ట్ టైం అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఒక శారీ పెడతారు కదా, సో ఆ శారీ. ఆ 3 శారీస్ నేను అలాగే ఉంచానండి. సో నేనేంటంటే నా దగ్గర కొత్త శారీస్ ఉన్నాయి, కుట్టించుకోవాలి, గబగబా వేసుకోవాలి, అలా నాకేముండదు. సో అలాగే కొత్తవి కాబట్టి అలాగే బీరువాలో పెట్టాను. అవసరం వచ్చినప్పుడు పండగలప్పుడే కుట్టిస్తాను, ఆ పండగలకు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అలాగే ఆ 3 దాచిపెట్టి కుట్టించుకొని ఇప్పుడు ఆ 3 పండగలకైతే హ్యాపీగా వేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా నేను పండగలకి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా సేవ్ చేశాను అనమాట. మనం అతిగా ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా ఒక మంచి సేవింగేనండి. ఫస్ట్ ఇలా అనవసరం ఖర్చులు తగ్గించుకున్నామంటే నెక్స్ట్ సేవింగ్ చేసుకోవడం అనేది అలవాటు అయింది. ఒకేసారి మనం డబ్బులు సేవ్ చేసుకోవాలంటే కుదరదు కదా. ఫస్ట్ మన అనవసర ఖర్చులు అనేది తగ్గించుకోవాలి. సేవింగ్లో మొదటి పాయింట్ అయితే అదేనండి, మెయిన్ ఇంపార్టెంట్. సో పండగకి కొత్తవి వేసుకున్నట్టు ఉండిద్ది, అలాగే పండగ అని చెప్పేసి అనవసరంగా ఖర్చు పెట్టకుండా కూడా ఉండిద్ది కదా. ఈ సంవత్సరమే కాదండి, నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే చేశాను. నాకు ఓవర్గా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. నా దగ్గర ఉన్నాయి అంటే వాటిని అవసరానికి తగ్గట్టు ఖర్చు పెట్టడం నేను చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ సంక్రాంతికి కూడా అంతే. అంతకుముందు నాకు ఎగ్జామ్ ఉందని హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వాళ్ళు శారీస్ ఒక 2 శారీలు పెట్టారు. సో అవి కూడా సందర్భానికి తగ్గట్టు. నెక్స్ట్ ఇంకా పండగే ఉంది అందుకని చెప్పేసి అలాగే దాచిపెట్టుకొని పండగకి కుట్టించుకొని కట్టుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మనం పండగకి కొత్తవి వేసుకున్నట్టు ఉండిద్ది. ఈ రోజుల్లో డబ్బు ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. మనం ఫంక్షన్ రోజు దగదగా మెరుస్తా ఆ ఒక్కరోజు గ్రాండ్గా శారీ కట్టుకుంటే ఆ ఒక్కరోజే వీళ్ళ దగ్గర బాగుంది అంటారు అంతే. అదే మన దగ్గర డబ్బు ఉంది అంటే జీవితాంతం మనల్ని చాలా గౌరవంగా చూస్తారండి. సో మనం పెట్టే శారీస్, నగర్స్ ఒక్కరోజు ఆనందాన్ని ఇస్తాయేమో కానీ మన దగ్గర డబ్బు ఉంటే జీవితాంతం మనకి వాల్యూ ఇస్తూనే ఉంటారు. సో మనీకి అంత పవర్ ఉంది, వాటిని వేస్ట్గా యూస్ చేయకూడదు అని నేను అనుకుంటాను. సో మన అవసరాలు తగ్గ
తగ్గట్టు ఖర్చు పెట్టాలండి. మరీ రూపాయి దాచిపెట్టాలని కూడా నేను చెప్పను. మా బాబు సంతోషంగా ఉండడానికి మేము ఎంతైనా నిమిషాల మీద ఖర్చు పెట్టేస్తాము. అది వాడి హ్యాపీనెస్ కోసం. వాడికి మేము హ్యాపీనెస్ ఇవ్వాలి అంటే లోపల మేము ఇంకొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలిగా. అందుకని చెప్పేసి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించేసి మా బాబుకి ఇంపార్టెంట్ అయినవి వాడి కోసం త్యాగం చేస్తూ ఉంటామన్నమాట. నాకు తెలిసి ప్రతి తల్లిదండ్రులు ఇంతేలేండి. మీకు నిజంగా నేను ఎలా సేవ్ చేసుకున్నాను అనేది యూజ్ అయిద్ది అని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం ఇంతే నేను. మీకు కూడా యూజ్ అయిద్ది కదా అని షేర్ చేశాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.